దగ్గర నుంచి కాల్ వస్తుందని నాకు తెలుసు, కానీ మరీ ఇంత త్వరగా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పే ప్లీజ్. ఆ మాట ఏదో చెప్పావనుకో, ఈవినింగ్ మా వాళ్ళతో. మీ నాన్న మా ఇంటికి వచ్చారు. అయ్ బాబోయ్, ఆయన ఏదైనా చెప్తే మనసులో పెట్టుకోకు. ఆయనకి ఆర్ట్ సినిమాలంటే ఇష్టం, నేను మాస్ సినిమాలంటోడిని. ఆయనకి తప్ప అందరికీ నచ్చుతా. సినిమా నచ్చితే 2 గంటలు చూస్తాం గానీ థియేటర్లోనే ఉండిపోం కదా. చూడు మిస్టర్, నీ మీద నాకు ఎలాంటి ఇంప్రెషన్ లేదు. దయచేసి నీ టైం వేస్ట్ చేసుకోకు. అబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పారు. నువ్వు మారవ్. ఏ ప్రపంచంలో పనికిరాందంటూ ఏదీ ఉండదు, మనకి మనసుండాలి అన్నావుగా. వాడి పడేసిన కొబ్బరి నూనె డబ్బాల్ని, కోక్ టిన్నుల్ని అందంగా మార్చుకునే నువ్వు, నేను మనిషినే, నాకు ఫీలింగ్స్ ఉన్నాయి. నన్ను మార్చుకోవడం చాలా ఈజీ. నువ్వేదో చెప్తావని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. నువ్వు ఇలా చెప్పకుండా వెళ్తే నేను చాలా బాధపడతాను. మా డాడీ నాకు మ్యారేజ్ ఫిక్స్ చేశారు. ఈ మంతే నా పెళ్లి. ఇక నువ్వు తప్పుకో. ఆరాధ్యను చూసినప్పుడు తనే నా ప్రపంచం అనిపించింది. తను అలా వదిలేసి వెళ్తుంటే నా ప్రపంచం తలకిందులైంది. నా ప్రేమ కథకి ముగింపు మాత్రం ఇది కాదనిపిస్తోంది.